హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము జే యూనిట్కి సంబంధించి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ జే యూనిట్లో మనకు ఉన్న annotations యూజ్ చేస్తే ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఏ విధంగా టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనము జే యూనిట్ ఇంట్రొడక్షన్లో తెలుసుకున్నాము annotations ఉంటాయి అండ్ అసర్షన్ క్లాస్లో మెథడ్స్ ఉంటాయి అనేది. ఈ వీడియోలో మనము annotations అనేది అయితే యూజ్ చేసి టెస్ట్ కేసెస్ అయితే రాసి ఎగ్జిక్యూట్ చేద్దాము. అండ్ నేను ఆల్రెడీ టెస్ట్ అనే ప్రాజెక్ట్లో టెస్ట్ కేసెస్ రాశాను. మీకు వీడియో అనేది అయితే లెంత్ అవ్వకుండా ఒక టెస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేసి టెస్ట్ కేసెస్ అనేది అయితే రాశాను. బట్ కానీ నేను ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ జే యూనిట్ 5 బిల్డ్ పాత్ ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పిన తర్వాత మనం టెస్ట్ క్లాస్కి వెళ్ళి ఆ తర్వాత టెస్ట్ కేసెస్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఫైల్లోకి అయితే వచ్చేసేయండి. న్యూ మీదకి వచ్చేసి ఒక జావా ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ జావా ప్రాజెక్ట్లో నేను సింపుల్గా టెస్ట్ 1 అనే క్లాస్ నేమ్ అయితే ఇచ్చేసాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టెస్ట్ 1 అనేది అయితే ఇచ్చేసాను. సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేసి డోంట్ క్రియేట్ అయితే క్లిక్ చేయండి. మనకు ఒక జావా ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీస్ యాడ్ అయిపోయినాయి. ఎస్ఆర్సి అనేది అయితే వచ్చేసింది. బట్ కానీ మనకి ఇక్కడ జే యూనిట్ 5కి సంబంధించినవి మనకి ఇక్కడ రాలేదు కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్, యాడ్ లైబ్రరీస్, జే యూనిట్ 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తే వెంటనే మనకు జే యూనిట్ 5కి సంబంధించినవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ తర్వాత మనము ఎస్ఆర్సి మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వచ్చి క్లాస్ అయితే క్రియేట్ చేసుకోండి. ఏదో ఒక క్లాస్ నేమ్, లైక్ నేను టెస్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. టెస్ట్ క్లాస్ అండ్ ప్యాకేజ్ నేమ్ అనేది అయితే ఇచ్చేసాను మన ప్రీవియస్ ప్రాజెక్ట్లో. ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్ అనే ప్రాజెక్ట్లో ఎస్ఆర్సిలో ఒక com.test cases అనే ప్యాకేజ్లో టెస్ట్ క్లాస్ అనేది అయితే ఇచ్చేసాను. టెస్ట్ క్లాస్లో నేను కొన్ని టెస్ట్ కేసెస్ అనేది అయితే రాశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన annotations అనేది అయితే యూజ్ చేసాము. పబ్లిక్ క్లాస్ టెస్ట్ క్లాస్లో బిఫోర్ క్లాస్ annotation అనేది అయితే యూజ్ చేసాము. ఫస్ట్ ఈ బిఫోర్ క్లాస్ అనే annotation యూజ్ చేస్తే ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సింపుల్గా పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేసి సెటప్ 1 అనే ఒక మెథడ్ అనేది అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా నేమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మెథడ్ నేము సింపుల్గా నేను సెటప్ 1 అనే మెథడ్ తీసుకొని ఆ మెథడ్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే రాశాను. బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్ ఓన్లీ బిఫోర్ ఆల్ annotation ఎగ్జిక్యూటెడ్. ఈ system.out.printlnలో నేను ఎందుకు రాశానంటే ఈ బిఫోర్ క్లాస్ annotation యూజ్ చేసినట్లయితే మనకు ఈ టెస్ట్ కేసెస్ అనేది అయితే ఉన్నాయి కదా, @test అనేది ఈ 3 అనేది టెస్ట్ కేసెస్. టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3 అనే మెథడ్ నేమ్ తీసుకున్నాను కదా, ఈ 3 అనేది టెస్ట్ కేసెస్. ఇవి ఎగ్జిక్యూట్ అవ్వక ముందే ఈ బిఫోర్ క్లాస్ అనేది అయితే ఈ బిఫోర్ క్లాస్లో ఉన్న system.out.printlnలో ఇచ్చింది మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఈ బిఫోర్ క్లాస్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు టెస్ట్ కేసెస్ కన్నా ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బిఫోర్ క్లాస్ annotation అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది. ఈ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఈ బిఫోర్ క్లాస్ annotationలో ఏదైతే రాశామో, ఏదైతే లాజిక్ రాశామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత బిఫోర్ annotation ఎలా వర్క్ అవుతుంది అంటే బిఫోర్ టెస్ట్ మెథడ్. ఇప్పుడు మనకు టెస్ట్ కేస్ 1 అనే మెథడ్ అనేది అయితే ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ బిఫోర్ టెస్ట్ మెథడ్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ టెస్ట్ మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనం ఆఫ్టర్ annotation యూజ్ చేసినట్లయితే ఒక టెస్ట్ కేస్ తర్వాత ఆఫ్టర్ annotationలో యూజ్ చేసిన లాజిక్ కానీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మళ్ళా సెకండ్ టెస్ట్ కేస్ మెథడ్కి వచ్చే ముందు బిఫోర్ టెస్ట్ కేస్ మెథడ్ రన్ అవుతుంది. తర్వాత సెకండ్ టెస్ట్ కేస్ మెథడ్, తర్వాత బిఫోర్ టెస్ట్ కేస్ మెథడ్, అదే ఆఫ్టర్ టెస్ట్ కేస్ మెథడ్, తర్వాత లాస్ట్ టెస్ట్ కేస్ ఉంది కదా, ఈ లాస్ట్ టెస్ట్ కేస్కి మళ్ళీ రిపీట్ బిఫోర్ annotation, టెస్ట్ కేస్ 3 మెథడ్,
ఆఫ్టర్ టెస్ట్ కేసు, తర్వాత ఇంకేమైనా టెస్ట్ కేసెస్ ఉంటే అదే రిపీట్ అవుతుంది. బిఫోరు టెస్ట్ కేసు ఆఫ్టర్ రాసుకుంటే, తర్వాత ఆఫ్టర్ క్లాస్ annotation వచ్చేసి ఆల్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ఓన్లీ ఆఫ్టర్ క్లాస్ annotation ఎగ్జిక్యూటెడ్. మీకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తాము, మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, కన్సోల్లో ఎలా ప్రింట్ అవుతుంది అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మీదకి వచ్చేసి జే యూనిట్ టెస్ట్ కేస్ అనేది అయితే ఉంది కదా, జే యూనిట్ టెస్ట్ అని దీని మీద అయితే క్లిక్ చేయండి. లేదా మన ప్రాజెక్ట్ మీదకి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మీదకి అయితే వచ్చేసేయండి. రన్ యాజ్ మీదకి వచ్చేసి జే యూనిట్ టెస్ట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్లో మనం టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, రన్స్ 3/3 త్రీ టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకే, టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3, మనకు 3 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఇక్కడ మనం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం జే యూనిట్ టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే నేను annotation యూజ్ చేసి సింపుల్గా చెప్తున్నాను. మనం ఎటువంటి లాజిక్స్ అనేది అయితే క్రియేట్ చేయలేదు. మనం నెక్స్ట్ వీడియోస్లో ఒక సింపుల్ అడిషన్ తీసుకొని దానికి ఎలా టెస్ట్ కేసెస్ లాజిక్ అనేది అయితే రాయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీరు మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియో కూడా. ఇక్కడ సింపుల్గా మనం ఇది టెస్ట్ కేసెస్ ప్రాక్టీస్ కోసం ఈ విధంగా 3 టెస్ట్ కేసెస్ రాసాము. 3 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అండ్ కన్సోల్కి వస్తే ఫస్ట్ బిఫోర్ క్లాస్ annotation ఏమంటుందంటే, ఈ టెస్ట్ కేసెస్ ఈ బిఫోర్ annotationకు ముందు ఈ టెస్ట్ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఈ బిఫోర్ క్లాస్లో ఉన్న లాజిక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి సింపుల్గా బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్ ఓన్లీ బిఫోర్ ఆల్ annotation ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ అదే కదా మనకు ప్రింట్ అయింది, బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్ ఓన్లీ బిఫోర్ ఆల్ annotation ఎగ్జిక్యూటెడ్. తర్వాత బిఫోర్ టెస్ట్ మెథడ్ అంటే ఒక టెస్ట్ కేస్కి ముందు బిఫోర్ మెథడ్ బిఫోర్ annotationలో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి బిఫోర్ టెస్ట్ మెథడ్ టెస్ట్ కేస్ 1 అంటే ఫస్ట్ టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. బిఫోర్ annotation తర్వాత ఫస్ట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్, ఆ తర్వాత మనం ఆఫ్టర్ రాసుకున్నాం కాబట్టి ఆఫ్టర్ టెస్ట్ కేస్ మెథడ్. అంటే ఇక్కడ సింపుల్గా ఒక టెస్ట్ కేస్ రాశామంటే ఒక టెస్ట్ కేస్కి ముందు బిఫోర్ది రన్ అవుతుంది, తర్వాత ఆఫ్టర్ కూడా రాసుకుంటే ఆఫ్టర్ది రన్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ కేసు ఉంటే మళ్ళీ బిఫోరు టెస్ట్ కేస్ 2 ఆఫ్టరు అదే రిపీట్ అయింది. చూడండి, బిఫోర్ టెస్ట్ మెథడ్ టెస్ట్ కేస్ 2 ఆఫ్టర్ టెస్ట్ మెథడ్, బిఫోర్ టెస్ట్ మెథడ్ టెస్ట్ కేస్ 3 ఆఫ్టర్ టెస్ట్ మెథడ్, ఆఫ్టర్ క్లాస్ అంటే అన్ని టెస్ట్ కేసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ క్లాస్లో ఆఫ్టర్ క్లాస్ annotationలో ఏదైతే ఇచ్చామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ బిఫోర్ అనేది యూజ్ చేయకపోతే మనం దీన్ని కామెంట్ చేసి కూడా ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడు మనకు బిఫోర్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, బిఫోర్ ఆల్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనకున్న టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు బిఫోర్ క్లాస్ అనేది అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, అది బాగానే అయింది. తర్వాత టెస్ట్ కేస్ 1 అయింది. మనకు బిఫోర్ అనేది లేదు కదా, టెస్ట్ కేస్కు ముందు ప్రింట్ అవ్వాలనేది అయితే మనం యూజ్ చేయలేదు బిఫోర్ annotation. అందుకనేసి టెస్ట్ కేస్ 1 ఆఫ్టర్ యూజ్ చేసాం కాబట్టి టెస్ట్ కేస్ తర్వాత ఆఫ్టర్ annotationలో ఉండేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. మళ్ళీ టెస్ట్ కేస్ 2 మళ్ళీ ఆఫ్టర్ టెస్ట్ మెథడ్, టెస్ట్ కేస్ 3 ఆఫ్టర్ టెస్ట్ మెథడ్, తర్వాత మనకి ఏం టెస్ట్ కేసెస్ లేకపోతే ఆఫ్టర్ క్లాస్ annotation ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ ఆఫ్టర్ క్లాస్ని కామెంట్ చేసి బిఫోర్ది రిమూవ్ చేశారంటే బిఫోర్ annotation యూజ్ చేసి మనము రన్ చేసినట్లయితే ఇప్పుడు మనకు ఆఫ్టర్ అంటే టెస్ట్ కేస్ తర్వాత ఆఫ్టర్ annotationది ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి, బిఫోర్ క్లాస్ annotation యూజ్ చేసినందుకు ఎగ్జిక్యూట్ అయింది. బిఫోర్ టెస్ట్ మెథడ్ టెస్ట్ కేస్ 1, మళ్ళీ టెస్ట్ కేస్ 2 వచ్చే ముందు బిఫోర్ టెస్ట్ మెథడ్ టెస్ట్ కేస్ 2, బిఫోర్ టెస్ట్ మెథడ్ టెస్ట్ కేస్ 3, తర్వాత ఆఫ్టర్ క్లాస్. ఈ విధంగా మనకు ఈ annotations అనేది అయితే యూజ్ అవుతాయి. ఈ విధంగా మనం సింపుల్ టెస్ట్ కేసెస్ అనేది అయితే రన్ చేయొచ్చు. రాసుకొని ఎగ్జిక్యూట్ చేసాము. 3 టెస్ట్ కేసెస్ రాసుకున్నాం కాబట్టి 3 టెస్ట్ కేసెస్ అనేది అయితే పాస్ అయ్యాయి, మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనము బిఫోర్ క్లాస్ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ ఆఫ్టర్ క్లాస్ ఈ విధంగా మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాము annotations యూజ్ చేసి. అండ్ మనం నెక్స్ట్ వీడియోస్లో ఒక సింపుల్ లాజిక్ అనేది ఒక 2 నెంబర్స్ తీసుకొని అడిషన్ చేస్తే
అసెర్షన్ మెథడ్ యూజ్ చేసి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది అయితే ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు ఇంకా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. వెంటనే మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.